హనుమకొండ జిల్లా వంగరపీవి గురుకులంలో విషాదం జరిగింది. గురుకులంలో ఉరివేసుకుని 10th విద్యార్థి శ్రీవర్షిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు రాంపూర్ గ్రామానికి చెందినటువంటి విద్యార్థినిగా గుర్తించారు. ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రిసీవ్ చేసుకున్నానండి అమ్మాయిని. హెల్త్ బాల్లోకి వెళ్ళింది. నిన్న మధ్యాహ్నం వచ్చింది. వాళ్ళ ఫాదర్ దించేసి వెళ్ళారు. దించేసి వెళ్ళాక కూడా కొంచెం ఏడుస్తూనే వాళ్ళ మదర్తో మాట్లాడుతుంటే నిన్న వచ్చినాక కూడా వాళ్ళ మదర్తో మాట్లాడినాక ఎగ్జామ్స్గా తనకు చాలా క్లెవర్ స్టూడెంట్ అండి. ఎగ్జామ్స్ అని చెప్పేసి వచ్చింది. నైట్ కూడా నాకు ఎట్లనో అనిపిస్తుంది అంటే ఎన్సిటీ మేడం నైట్ కేర్ మేడం దగ్గర పడుకుంది. పొద్దున కూడా నాకు ఎట్లనో అనిపిస్తుంది మేడం పేరెంట్స్తో మాట్లాడుతుంటే 6:25 వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడించినాక వాళ్ళు వస్తున్నాం బిడ్డ అని కూడా చెప్పారంట. తర్వాత మేము ఇంకా 8:30కి ఇట్లా ఎగ్జామ్స్ అని చెప్పి పేపర్స్ అన్ని సెట్ చేసుకుంటుంటే అమ్మాయిది FRS తీసుకుందామంటే లేదని చెప్పేసి డార్మెటరీకి వెళ్ళేసరికి తలుపు రావట్లేదని చెప్పగానే మేము అందరం పరిగెత్తుకుంటే 8:30 తర్వాత వచ్చేసి వాళ్ళను రిసీవ్ చేసుకోవడం జరిగింది. 12:30 తర్వాత రిసీవ్ చేసుకున్నారు. నైట్ నేను ఎన్సిటీగా ఉన్నాను. మార్నింగ్ 6:20కి వచ్చేసి నా దగ్గరకు వచ్చి కాల్ మాట్లాడతా అని చెప్పేసి అన్నది. ఆ కాల్ ఎవరంటే ఇంకొక అమ్మాయి బిందు అనే అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఆ అమ్మాయి చెప్తేనే నేను మాట్లాడిపించాను. తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత నాకు ఉండాలనిపిస్తలేదు, నాకు భయం వేస్తుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్తో చెప్పింది. అది విన్నాను నేను. నెక్స్ట్ ఆమెను ఎందుకు అసలు పేరెంట్స్కి ఇబ్బంది పెడుతుందా నాన్న, ఏమనిపిస్తుంది నీకు అని నేనే అడిగాను. అడిగితే నాకు ఎందుకో ఉండాలనిపిస్తలేదు మేడం అని చెప్పేసి అన్నారు. అంటే నీకు ఏమైనా భయం అనిపిస్తే మాతో కూడా పడుకోవచ్చు, అంతేగాని నువ్వు అట్లా భయపడకురా అని చెప్పేసి అన్నాను. సరే మేడం అని చెప్పేసి కళ్ళు తుడుచుకొని ఏడవకుండా వెళ్ళిపోయింది సార్. అంతే. తర్వాత అసెంబ్లీకి అటెండ్ అయ్యింది అమ్మాయి. క్లాస్ రూమ్కి వెళ్ళింది. ఒక 8:30కి అట్లా ఏమైంది అంటే మాకు హ్యాంగ్ చేసుకున్నట్టుగా కనబడింది.